ముఖ్యంగా ఒక నాగభూషణం గారు ఇంకో నాగభూషణం గారు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఆహుతులైన సభాసదులకి నమస్కారం. ఆ మధ్యన ఎక్కడో ఇటువంటి సభలోనే అబ్దుల్ కలాం గారిని కలిశాను. ఆయన కొద్ది గొప్ప నాకు పరిచయం ఉంది. పక్కన కూర్చుంటే ఏమయ్యా ఏం చేస్తున్నావు అని మధ్యన అడిగారు అనమాట. అంటే నేను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో మెంబర్గా ఉన్నానండి. అవును, అది తెలుసు, నువ్వేం చేస్తున్నావు అని అడిగాను. అంటే నువ్వు ఎక్కడో ఏదో పదవిలో ఉన్నావు, ఆ పదవి పేరు ఇది నాకు అక్కర్లేదు, ఎలా చేస్తుంటే చెప్పు అని అడిగాడు అనమాట. అందుకే నేను ఇందాక వాళ్ళు చెప్పుకుంటే అనిపించింది, ఇది అందరికీ ఏదో నార్మల్ సిచ్యువేషన్లో జీవితంలో ఏదో దానికి నాకు ఎప్పుడు ఐఏఎస్ మేము అనుకుంటుంటాం, సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ నా టూ ఆఫ్ లేకపోతే అసలు పరిచయం ఉండదన్నమాట. కానీ జిఎన్ భూషణ్ గా అసలు అయితే ఇంకా వేరే ఏం చెప్పక్కర్లేదు. దాని తర్వాత బిఏ అని, బీకామ్ అని, డిగ్రీ అని, మరొకటి అని, అసలు ఏదో ఉద్యోగం ఏంటని, స్పెషల్ ఆఫీసరా కాదా అని అది కాదు. అందుకే కొంతకి వ్యక్తిగతమైన రికగ్నిషన్ వస్తుంది. అటువంటి గొప్పవారు భూషణ్ ఒకడు. నాకు చిన్నప్పటి నుంచి కొందరు ఎప్పటి నుంచి తెలుసో నేను చెప్పలేను, ఎందుకంటే నాకంటే అంత పెద్దవాడు. మా అన్నయ్య అలాగే, మా అక్కయ్య అలాగే, మా బావ అలాగే, మా వదిన అలాగే, అలాగే ఆల్మోస్ట్ మా తల్లిదండ్రుల జనరేషన్ చెందిన వాడు భూషణ్. మాకు ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన ఎక్కువ మంది ఇప్పుడు ఎలా అని అడిగేవాళ్ళు చాలా మంది లేదు. కనుక ఎప్పుడు ఒకసారి సరదాగా అనిపించుకుందా అన్నది ఫోన్ చేయగానే వెంటనే చేస్తూ ఉంటారు. అంటే ఒకసారి అలా అంటే మనకేదో కొరసంగా ఫీల్ అవుతాం అని చెప్పేది. అది షేక్స్పియర్ గురించి ఎవరు అన్నారు, పబ్లిక్ ప్రేయర్స్ మస్ట్ బి సెడ్ ఫర్ ఎ పర్సన్ హూ హస్ నాట్ రెడ్ షేక్స్పియర్ అని. పాపం ఆ షేక్స్పియర్ గురించి తెలియని వాళ్ళందరినీ వేరే ఒకలా పెట్టి వాళ్ళందరికీ పాపం దేవుడు మేలు చేకూర్చాలని చెప్పి పబ్లిక్లో వాళ్ళకి ప్రార్థనలు చేయించుకున్నారు ఆయన అనమాట. ఎందుకంటే అంత దురదృష్టవంతులు వాళ్ళని చెప్పి. అలాగా భూషణ్ ఫోటోగ్రాఫ్ చూడని వాళ్ళు కూడా అటువంటి కోరికే చెందాలని నమ్ముతారు. ఎందుకంటే నిజంగా అది వాటిని చూడగలగడం, ఆ ఫోటోలు ఉన్న తరాన్ని మనం చెందగలగడం, అది మన అదృష్టం భావించాలని అడిగితే నిజంగా. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నే మరి తప్పదు కదా, గడ్డం గీసినందుకైనా కనీసం అర్థంలో చూసుకోవాలి. చూసుకున్నప్పుడల్లా అదే ఇలా అయితే అనిపిస్తుంది. కానీ భూషణ్ నాకు చిన్నప్పుడు తీసిన ఫోటోలు ఉన్నాయి, చూస్తే అబ్బా ఇంత బాగున్నానా అని అనిపిస్తుంది అనమాట. అంత తేడా అది. మరి నాలో తప్పకుండా ఉండుంటే నాకు అర్థంలో కనిపించుండాలి. మరి కనుక అతను ఫోటోగ్రఫీ గొప్ప అని చెప్పుకోవాలి. ఇవాళకి మా ఇంటికి వచ్చిన వెళ్ళగానే కనిపించేది ఒక పెద్ద ఫ్రేమ్. దాని 10, 12 తను ఒకే రోజు నాకు వేరే వేరే డ్రెస్సెస్ వేసి నాకు 6 ఏటో 7 ఏటో తీసిన ఫోటోలని. అందులో కొన్ని అయితే నా జీవితంలో మళ్ళీ మొన్న ఆ మధ్య నేను చీఫ్ సెక్రటరీ అయినప్పుడు తనేమో ఇంటర్వ్యూ ఇచ్చాడు నా గురించి, అందులో కూడా నాకు చిన్నప్పుడు తీసిన ఫోటో ఉంటుంది. కొన్ని అయితే ఇంకా వేరే ఎవరు తీసిన ఫోటోలు ఎప్పుడు నా గురించి నాకు చిన్నప్పుడు చూసిన అసలు గుర్తే లేదు అసలు. అందుకని ఆయన నా గురించి తీసిన ఫోటో అంటే చిన్నప్పుడు మరి నేను ఎలా ఉన్నానో నాకు మిగతా వాళ్ళు చెప్తే నేను వెళ్ళి, లేకపోతే ఇంకొక ప్రూఫ్ ఏంటంటే ఓన్లీ భూషణ్ ఫోటోగ్రాఫ్స్ అన్నమాట. అలాగా ఈ ముఖ్య వాళ్ళు చేస్తున్న ఈ సేవ కూడా చాలా, ఈ కృషి ఎంతో మెచ్చుకోదగ్గది, ఎంతో ముదామైనది. ఎందుకంటే ఇలాగే బాపు గురించి చేసిన ఫంక్షన్కి వెళ్ళాను, ఇవాళ భూషణ్ గురించి చేసిన ఫంక్షన్కి వచ్చాను. ఎంతో సిన్సియర్టీతోని మంచి పని. ఎందుకంటే ఇప్పుడు చరిత్ర అంటే మనం కేవలం చదవగలం, ఎలా చదవడం మనకి ఆ భాష చదివి వినిపిస్తే అర్థం చేసుకోగలం. ఫోటోగ్రఫీలు అక్కర్లేదు. గత 60 ఏళ్ళ ముఖ్యంగా ఆయన నాగభూషణ్ గారు అన్నట్టు తెలుగు సాంస్కృతిక చరిత్ర గురించి రికార్డెడ్ హిస్టరీ చూడాలంటే మన భూషణ్ ఫోటోగ్రాఫ్స్లోనే చూడొచ్చు. మంచి సంకల్పం చేశారు వారు. వాటిని హెరిటేజ్ కింద భావించి ప్రిజర్వ్ చేయాలని తప్పకుండా మన శాయశక్తులు అది ఆ ప్రయత్నాన్ని కూనుకుని అది జరిగేటట్టు చూడాలని కూడా తప్ప నమ్మేవాళ్ళు. ఒకటి ఈ అవకాశం నాకు ఇచ్చిన ముఖ్య మీడియా వారికి, ఇంతసేపు నన్ను మాట్లాడిన నోరు మీ అని చెప్పి అడగకుండా విన్న భూషణ్ గారికి నేను కృతజ్ఞతలు